తెలంగాణ ఆర్టీసీ తెలంగాణ రవాణా శాఖకు సంబంధించినటువంటి 198 ఖాళీలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 198 ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీ అనేది జరగనుంది. ఇందులో మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి. సో ఓవరాల్గా వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది, వీటికి సంబంధించినటువంటి విద్యార్హతలు ఏ విధంగా ఉండాలి, కనీస ఏజ్ లిమిట్ ఏంటి, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే మనకు TSLPRB తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జరుగుతున్నటువంటి ఈ భర్తీ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా మనకు ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయినప్పటికీ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు వీటికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే TSLPRB ఆధ్వర్యంలో విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 198 ఖాళీలు అయితే మనకు భర్తీ అనేది జరగనుందన్నమాట. ఇందులో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ సంబంధించినటువంటి ఖాళీలు 84, అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ సంబంధించినటువంటి ఖాళీలు 114 ఖాళీలు అయితే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించినటువంటి ఒకసారి విద్యార్హతలు చూసినట్లయితే ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులకు అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు, జనరల్ డిగ్రీ, BSc డిగ్రీ కావచ్చు, ఇతర వేరే డిగ్రీ కావచ్చు, ఏ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో చాలామంది అభ్యర్థులు ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి ఖచ్చితంగా టెక్నికల్ సంబంధించినటువంటి అర్హతలు కావాలి అని చెప్పి అనుకుంటారేమో అని చెప్పి చాలామంది భ్రమపడుతున్నటువంటి విషయం. సో వారికి ఉన్నటువంటి ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే జనరల్ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించిన ఖాళీలకు ఖచ్చితంగా అభ్యర్థులు టెక్నికల్ సంబంధించిన కోర్సులు, అది కూడా మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో అంటే బీటెక్ పాస్ అయినటువంటి అభ్యర్థులు లేదంటే డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు, అది కూడా మెకానికల్ లేదా ఆటోమొబైల్ విభాగంలో మాత్రమే పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు. మామూలుగా ఇది అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు మాత్రం జనరల్ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు, BSc డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు కూడా పోస్టు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి వయోపరిమితి చూసినట్లయితే 2025 జూలై 1 నాటికి అనంటే 2025 జూలై 1 నాటికి అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ST, SC మరియు OBC అభ్యర్థులకు వయో సడలింపు అనేది వర్తిస్తుంది.